ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి, స్తోత్రాలు. మనం పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం విందాం. ఒకరు ఇద్దరు చదవండి, చదివేవారు ఎవరైనా ఉంటే మిగతా వారంతా కూడా దేవుని వాక్యాన్ని వినండి. హల్లెలూయా. మీరు వాక్యం మీద మీ మనసంతా పెట్టండి, మీ చెవులు వాక్యాన్ని వినేటట్లుగా ఈ వాక్యాన్ని వినండి. ఈ రాత్రి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలు మనం శ్రద్ధ కలిగి వినాలి. ప్రభు మాట్లాడే దేవుడు గనుక, యేసు ప్రభు సజీవుడు గనుక మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక మాటలు మనం చాలా శ్రద్ధ కలిగి వినాలి. కీర్తనాకారుడు యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ రాస్తున్నాడు. ఇక్కడ 15వ కీర్తన, పరిశుద్ధ గ్రంథం నుండి 15వ కీర్తన మొదటి నుంచి మనం చూసినట్లయితే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన శలికానికి కీడు చేయుడు, తన పొరుగువారి మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకీయుడు, నిరపరాధిని చెరుపుటికై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. హల్లెలూయా. ఇప్పుడు చదివినటువంటి ఈ లేఖనంలో ఉన్న భాగాలు మనం గమనిస్తే, యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడో? యెహోవా గుడారం అంటే యేసై మందిరములో, యేసై ఇంట్లో అతిథిగా ఉండదగిన వాడు ఎవడో? ఇక్కడ మందిరంలో అతిథిగా ఉండాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలట, నీతిని అనుసరించి నడవాలంట. అతనిలో ఏ తేడా కనపడకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో యథార్థత ఉండాలి, నీతిని అనుసరించి నడవాలి. ఆయన డబ్బులు ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు, లంచం పుచ్చుకోకూడదు, అబద్ధాలు ఆడకూడదు, దేవునికి మనుషులకి అనుకూలంగా ప్రవర్తించాలి. అలాంటి వాడు ఆశీర్వాదకరంగా ఉంటాడు. హల్లెలూయా. యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు యెహోవా గుడారములో అతిథిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రవర్తన కలిగి, ఏ ప్రవర్తన కలిగి ఉన్నామో ఈ మాటలు బట్టి ప్రతి మనిషి పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, నీ సన్నిధిలో నేను అతిథిగా ఉండాలి అనుకుంటున్నా, మరి నేను ఎలా ఉంటే బాగుంటుందో నువ్వు నాతో మాట్లాడావు కనుక నేను యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నేను నిజం మాట్లాడుతానాయా అని చెప్పాలి. నేను నిజమే చెప్తున్నానని చెప్పాలి. అబద్ధమాడే పెదవులు యెహోవాకి హేయమైనవి. అబద్ధము ఆడితే ఆ మనిషి ప్రార్థన దేవుడు ఆలకించడు. అబద్ధము ఆడేవాడు కానీ అబద్ధాన్ని ప్రేమించేవాడు కానీ ఎలుపుటే ఉంటాడంట. అంటే పరలోక రాజ్యం వెళ్ళడు, మోక్షానికి వెళ్ళడు, పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఎందుకనంటే నోరు తెరిస్తే 100 అబద్ధాలే. అబద్ధాలు ఆడేవాడిని దేవుడు ప్రేమించడు. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరించి నడవాలి, ఎదటి వారిని ప్రేమించాలి, ఎదటి వారి కొరకు మనం వీలైనంత మట్టుకు సహాయం చేయాలి. మా దగ్గర ఏముంది అనుకుంటున్నావు? 10 రూపాయలు ఇస్తే చాలదా? 5 రూపాయలు ఇస్తే చాలదా? నీకు తోసిన సహాయము నీవు కలిగి ఉన్నప్పుడు నీవు అతిథిగా ఉంటావు దేవుని మందిరములో. హల్లెలూయా.
అక్కడ అంటుంది, వాక్యం అంటుంది, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఒక్కొక్కరు ఒక మాట వదిలేస్తారు. ప్రభువా, మేమును నీ మందిరానికి మేము ఒక 50,000 ఇద్దాం అనుకుంటున్నామయ్యా, ఒక 1,00,000 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాం ప్రభువా, ఒక 10,000 ఇద్దాం అనుకుంటున్నాం అయ్యా అని తరువాత అమ్మో 1,00,000 ఇస్తే మా పెళ్ళి ఆగిపోద్దిగా, అమ్మో 50,000 ఇస్తే మాకు ఇంట్లో వస్తువులు కొనుక్కోవాలి కదా, బంగారం కొనుక్కోవాలి, అయ్యో అట్లా ఎందుకు ఇవ్వాలి అని అనేసిన తర్వాత మేము ఇవ్వలేం బాబు అంటే అబద్ధం. అతడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట అది నష్టమైనా సరే అన్న మాటని నెరవేర్చుకోవాలి. హల్లెలూయా. అతడు నష్టము జరిగినను మాట తప్పడు అని ఉంది బైబిల్లో. ప్రాణం పోయిన అబద్ధం ఆడకూడదు. పీక మీద కత్తి పెట్టి ఇది నిజమా అంటే నిజమో అబద్ధమో నీకు తెలుసు కనుక ప్రాణం పోతే పోయింది, నిజమే అనాలి. అది చూస్తాడు యేసు ప్రభు. నీతిగా ప్రవర్తించినప్పుడు, నీతిని అనుసరించినప్పుడు, నీ ప్రవర్తన యేసు ప్రభుకు అనుకూలంగా ఉన్నప్పుడు నీవు దేవుని మందిరములో మూల స్తంభంగా మార్చబడతావు. హల్లెలూయా. మూల స్తంభాలంటే అర్థం ఏంటంటే బరువును మోసేయి. ఈ మధ్యలో ఉన్నట్ల మీద ఏముండదు. మూల స్తంభం, మెయిన్ స్తంభాలు, మూల 4 స్తంభాలు మూల. ఇప్పుడు ఈ స్తంభం, ఇదొక స్తంభం, ఇదొక స్తంభం, ఇదొక స్తంభం. ఈ 4 ఉండే కనుక ఈ బల్ల కరెక్ట్గా కూర్చుంది. ఈ బల్ల ఈ 4 ఏ ఒక్కటి ఎక్కువ తక్కువ ఉందనుకో ఊగుతూ ఉంటుంది, స్టడీగా ఉండదు, నిలబడుతుంది సరిగ్గా. అందుకనే ఈ మూల స్తంభాలు లాగుండే ఉండేటటువంటి దేవుని పిల్లలు అంటే అది పురుషులే కావచ్చు, స్త్రీలే కావచ్చు, ఎవరైనా సరే మేము మందిరంలో అతిథిగా ఉంటామండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మేము అలాగ నిలబడి ఉంటాం. ఆ భారాన్ని మేము మోస్తాం, ప్రార్థన చేస్తాం. మాకు యేసు ప్రభు ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని మీ ప్రభు కొరకు ఖర్చు పెడతాం, దైవ సేవకు నిమిత్తం ఖర్చు పెడతాం, ఎంతైనా మేము మోస్తాం అనాలి. అలాంటి వారిని మందిరంలో ఉంది బైబిల్లో. మందిరంలో మూల స్తంభాల్లోకి చేస్తాడు, మెయిన్ స్తంభాలు. హల్లెలూయా. మేము ఉండవులేండి, మాకు ఏదో వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఆ రోజు ఏదో వస్తాం, ఆదివారం శనివారం వస్తాం, 10, 20, 100, 50 వేసి మా తిప్పలు మేము పడుతున్నాం అన్నామనుకో, నువ్వు మందిరములో అతిథిగా ఉండలేవు. నీకు దేవునికి సంబంధం లేదు. అయిన వారికి బయటి వారికి ఉన్న తేడా ఏంటో మీకు తెలుసు. అయిన వాళ్ళు అనుకో డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోతారు. బయట వాళ్ళు అనుకో, బయట నుంచి వచ్చారనుకో గుమ్మాలం ఉండి అయ్యగారండి అని బయట నుండి కేకత. ఎందుకంటే బయట వాడు లోనకి రావటానికి ధైర్యం చాలదు. నిజంగా మీరు దేవుని పిల్లలు అయ్యుంటే, యేసు ప్రభుకి మీకు దగ్గర సంబంధం ఉంటే, యేసు ప్రభు ఇంట్లో పనంతా మీదే. ఏది చేయాలన్నా మీ సొంత ఇల్లు కనుక, సొంత పని కనుక, సొంత దేవుని బిడ్డలు కనుక మీరు వెనకాడే సెక్షన్ ఉండదు. అప్పుడు మిమ్మల్ని దేవుడు మెయిన్ స్తంభాలుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 15, 16 చూడండి. యెషయా గ్రంథం 33 అధ్యాయము 15, 16. నీతిని అనుసరించుచు నడుస్తూ యథార్థముగా మాటలాడుచు చదవాలి. లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య అనే మాట వినపడకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని ఉన్నత స్థలములు యందు నివసించును. హల్లెలూయా. చూడండి అక్కడ ఎట్లా ఉందో. చెడుని చూసి చెడునంతా పోగు చేసుకొని, లేని అన్ని కాడ కల్పించుకొని రకరకాలుగా ప్రవర్తిస్తే ఉన్నత శిఖరానికి ఎక్కలేరు,
ఉండలేరు. ఉన్నత శిఖరం అంటే ఉన్నతమైనదంటే సపరేట్ అనమాట. అది ఎత్తు అయినటువంటి శిఖరం. అందుకని దావీదు అంటారు, ప్రభువా నా కాళ్ళుని లేడి కాళ్ళుగా చెయ్యి అంటాడు. లేడి కాళ్ళుగా చెయ్యి. ఎందుకంటే లేళ్ళు కొండలెక్కి మేస్తుంటాయి, గొట్టలెక్కి మేస్తుంటాయి, గంతులు వేస్తూ ఉంటాయి, పరుగులు పెడతా ఉంటాయి. నా కాళ్ళు లేడి కాళ్ళ వలె చేయి ప్రభువా, ఎత్తైన కొండ నేను ఎక్కలేను కనుక నన్ను ఎక్కించు. కొండను ఎక్కాలంటే యేసుప్రభు కావాలి. కొండ ఎక్కాలంటే మన కాళ్ళని ప్రభు బలపరచాలి, మన చేతులను బలపరచాలి. అడుగుతున్నాడు ఆయన, ప్రభా నా కాళ్ళను లేడి కాళ్ళగా చెయ్యి, నన్ను ఎక్కలేనటువంటి కొండను నన్ను ఎక్కించు. ఎక్కే కొండను ఎక్కించంట అంటలేదు ఆయన. ఎక్కే కొండను ఎక్కించమని అంటలా, ఎక్కలేనటువంటి కొండని నన్ను ఎక్కించు. నేను మల్లాది మందిరంలో తర్వాత ఇంకొక చోట అందరు సంఘం అందరిని మోకరించి ప్రార్థన చేసి చేపిస్తున్నా. ఏమని? మన హోస్తాన మినిస్ట్రీ ప్రపంచంగా ఆశీర్వదించాడు కనుక మన సేవకులు అబ్బురమ్మన్న, వేసిలన్న, రాజు అన్న, రమేష్ అన్న, ప్రీడిపల్ ఈ సేవకులు ఉన్నారు కనుక ఇతర దేశాలెళ్ళి అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా ఇతర దేశాలు వెళ్తున్నారు కనుక మన మినిస్ట్రీకి హెలికాప్టర్లు కావాలి, ప్రార్థన చేయండి అన్న. ఏం కావాలి? విమానాలు కూడా కావాలి. విమానాలు కావాలి. హల్లెలూయా. సినిమా యాక్టర్లకి విమానాలు ఉంటే మనకొద్దా? సరదాగా తిరగటం కాదు, సువార్త ప్రకటించడానికి దైవ సేవకులు అనే వారికి విమానాలు కావాలి, హెలికాప్టర్లు కావాలి. కేఏపాలకి విమానం ఇచ్చాడు, మనకివ్వడా? విమానమా? హెలికాప్టర్లు ఇస్తాడా? యేసుప్రభుకి ఏమన్నా లేనోడా? శాతగానోడా? డబ్బులు లేవా? యేసుప్రభు దగ్గర డబ్బులు లేవా? అందరి దగ్గర ఉన్నాయి. అవి బయటికి తీస్తే కానీ ఎంత అయినా కొనుక్కోలేం. యేసన్న గారు ఆ గోరెంట్ల మందిరం కట్టక మునుపు నువ్వు కూర్చున్న స్థలం నువ్వే కొనుక్కో, నువ్వు కూర్చున్నది నువ్వే కొనుక్కో, అది ఎంత అవుతుందో నువ్వు కూర్చున్న స్థలం ఎంత ఖరీదు అవుతుందో నువ్వే కొనుక్కో అంటే ఆ డబ్బులు తీసుకొచ్చి అన్నకిస్తే అంత పెద్ద మందిరం, 7 మందిరాలు కలిపి ఒక మందిరం, 7 మందిరాలు కలిపి ఒకే మందిరం కట్టారు. హల్లెలూయా. ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాం? ఎవరన్నా మనకు జీతాలు ఇచ్చారా? ఈ అమెరికా డబ్బు ఏమైనా మనకు వచ్చిందా? మీరే కదా, మీరే ఉన్నత స్థలం మీద ప్రభు ఎక్కించాడు. ఆశీర్వాదములో ప్రభు నడిపిస్తున్నాడు. ఓసన్న విశ్వాసం అంటే ఎలా ఉన్నారమ్మా మీరు, బాగుండారంటే మాకేంటే ప్రభు మమ్మల్ని ఆశీర్వదించాడనే మాటే కానీ ఏముందయ్యా మాకు, మేము ప్రభు నమ్మేం కానీ అనరు. మాకేమయ్యా 10,000 పుచ్చుకొని దిగితే 10 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టామంటున్నారు. ఎలా కట్టావు? మాకు తెలియదు. ఆశ్చర్యకార్యాలు చేసే యేసు ప్రభు మనకి ఉన్నాడు. ఆయన చేస్తాడు. ఆయన దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటే నిన్ను ఎక్కలేనటువంటి కొండని ఆయన ఎక్కిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఎలా ఇవ్వాలి? నేను ఇవ్వలేకపోతున్నానంటే నువ్వు ఎలా ఇవ్వాలో నీకు అక్కడ రాసి ఉంది, ఎలా తీసుకోవాలో రాసి ఉంది. దానిని అనుసరించి నడిస్తే నువ్వు ఆయన సన్నిధిలో యథార్థవంతురాలుగా అయిపోతావు, నమ్మకమైనవాడు. అక్కడ అంటాడు దైవ సేవకుడు, మోషే నా ఇల్లంతటిలో ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకంగా ఉండాలి. మందిరం అంటే, దేవుని పని అంటే నమ్మకంగా ఉండాలి. సేవకుడు అంటే నమ్మకం ఉండాలి. మన కొరకు ప్రార్థన చేసే సేవకుడు అంటే నమ్మకం ఉండాలి. మనకి సేవకుడికి నమ్మకం ఉండాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోతే ఇళ్లలో సంసారాలు నిలవు, సేవ మందిరాలు కూడా నిలవు. నమ్మకం లేకపోతే నువ్వు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వు. ఇప్పుడు నాకు నీకు నమ్మకం లేకపోతే, దేవుడికి నీకు నమ్మకం లేకపోతే నీకున్న డబ్బులు తీసుకొచ్చి సేవకుడికి ఇవ్వలేవు. నమ్మకం లేదు. ఇస్తే ఏం చేస్తాడో నమ్మకం లేదు.
కనుక నమ్మాలి. సేవకుడు దేవుని పిల్లల్ని నమ్మాలి, దేవుని పిల్లలు సేవకుడు నమ్మాలి, సేవకుడు పిల్లలు కలిసి దేవుని నమ్మాలి. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యమే కానీ అసాధ్యం అనేది లేదు. హల్లెలూయా. నమ్మాలి. ఒక 5 ఉన్నారు నాకు విశ్వాసులు. ఫస్ట్లో 5, 92లో 5 ఉన్నారు నా విశ్వాసం. నన్ను బలహీనపరిచే మాటలే తప్ప నన్ను బలపరిచే మాటలు కాదు. మనం 5 ఉన్నాం. మేము ఇస్తే ఎంత ఇస్తాం? మా ఇస్తే 5 రూపాయలు ఇస్తాం. మేము ఇప్పుడు 5 ఉన్నాం, 25 రూపాయలు వస్తాయి. ఈ 25 రూపాయలకి మందిరం ఏం కడతాం? పొంగే పాల మీద నీళ్లు చల్లినట్టు కష్టమంది. నన్ను ఏమనాలమ్మా? అయ్యగారండి మనం 5 మాత్రం అయితే మాత్రం ఏంటండి, నేనున్నాను, మీరు సేవ చేయండి, మాకు పొలం ఉంది, దాంట్లో డబ్బులు తీసుకొచ్చి ఇస్తాం, మందిరం కడదాం అనాలి. మేము ఇస్తామండి, మేము ఎంత ఇస్తామండి, ఇస్తే మేము ఇస్తే 10 ఇస్తాం, లేదు 100 ఇస్తాం, గట్టిగా ఇస్తే. మా 5 ఉన్నాం, 500 వస్తాయి. ఏం కడతావు మందిరం? నువ్వు కడతావు మందిరం? నువ్వు కట్టగలవా? మీరు ఏ పాటి మందిరం నా కొరకు కడతారని ప్రభువు చెప్తున్నాడు. మీరు కట్టే మందిరం ఏ పాటిది? ఆకాశమున సింహాసనం, భూమిన పాదపీఠం. మీరు నా కొరకు ఏ మందిరం, ఏ పాటి మందిరం కడతారు? అది మీరుండా కట్టుకునే మందిరం. అది సమాజముగా కూడుకుంటానికి కట్టుకునే మందిరం, అది మీరు కట్టుకునేది. యేసు ప్రభు ఈ మందిరంలోకి రాయ్యా, మేము మందిరం కడతామంటే ఆయన మందిరంలో పెడతా, చిన్న గూట్లో పెడతాకి చిన్న దేవుడా? యేసు ప్రభు చిన్న దేవుడా? భూమి ఆకాశములు ఆవరించి ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆకాశం మీద ఆయన ఉంటే ఆయన పాదాలు భూమి మీద ఉన్నాయి, ఆయన అంగీ కూడా భూమి మీద ఉంది. మహాకాశాలు పట్టజాలన్నటువంటి దేవుడు యేసు ప్రభు. ఆమేన్. అవును, నాకు డౌట్ అన్నాడు. అని డౌట్లు ఎందుకు ఉండవు? అన్నీ ఉంటాయి డౌట్లు, అన్నీ డౌట్లే. చెప్పు డౌట్ ఏంటన్నా? అయినా ఆడిటికి అడ్డమైన ప్రశ్నలకు నేను ఎక్కడ సమాధానం చెప్పను? మంచి ప్రశ్న అనుకో, దానికి చెప్తా నేను. అంత అవసరమా మనకి? అవును, కానీ ఆదాం గారికి ఎంతమంది పిల్లలు అన్నాడు. మళ్ళీ ఆదాం గారికి పిల్లని ఇస్తామన్నా నేను. ఆదాం గారికి పిల్లలు ఉండారు, పిల్లని ఏమైనా ఇస్తావా? పని పాట, ఎవ్వరికి పని పాట లేని ప్రశ్నలు, అడ్డమైన ప్రశ్నలు. బస్సులో కూర్చుంటామా వెళ్ళేటప్పుడు పక్కన ఉంటాడు, అంటాడు ఏ ఊరండి మీది? పలానా ఊరు. ఏం చేస్తారు మీరు? పాస్టరు. పిల్లలు ఎంతమంది? 4. పెద్దోడు ఏం చేస్తాడు? చిన్నోడు ఏం చేస్తాడు? పిల్ల ఏం చేస్తుంది? నాకు కడుపు మని ఒక నాయన కుదురుగా కూర్చొని ఈడు ఇంత మాట్లాడి పిల్లనిచ్చోడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పిల్లనిచ్చాడు అనుకో, పెద్దోడు ఏం చేస్తాడు, చిన్నోడు ఏం చేస్తాడు, ఉద్యోగం చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు, వ్యాపారం చేస్తాడు, అడగొచ్చు. మనం కాసేపు దిగిపోతాం. మరి ఇంతలోనే పెద్ద వ్యవహారం మళ్ళీ బస్సులో ఏం పని ఉండదు. పని పాటలేని మాటలు, మాటలు ప్రశ్నలు, అడ్డమైన ప్రశ్నలు. బాగుపడే దానికి అడిగే ప్రశ్నలు అయితే సేవకులు చెప్తారు. మేము చెడిపోతున్నాం కనుక మాకు ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి, ప్రభులోకి వస్తాం మేము అని చెప్పంటే, ప్రభులోకి రాయ బాగు చేస్తాడు యేసు ప్రభు, బతికిస్తాడు యేసు ప్రభు, ఆశీర్వదిస్తాడు. నన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించాడు చెప్తాను నేను. అలాంటివి అడగట్లా, అలాంటివి కాదు అడిగేది. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నీవు ఎలా ఉన్నావో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోమని బైబిల్ చెప్తుంది. 24వ కీర్తన 1 నుండి 6 వరకు చూడండి. 24వ కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు హల్లెలూయా. నేను చదువుతానేనండి.
ఒకసారి అంటే మీరు బాగానే చదివారు, చదవలేదని కాదు, అర్థమయ్యేటట్టు చదువుతారు. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసములను యెహోవాయే. ఎవరి కాదు ఏమేమిటంట ఆయనయి? భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసములను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. హల్లెలూయా. సముద్రం మీద వేసాడంట భూమి పునాది. ఏమి స్తంభాలు పెట్టాడో మనకు తెలియదు. సముద్రమా నిమ్మళించు అని సముద్రంతో మాట్లాడితే యేసు ప్రభు చెరువులో నీళ్ళలాగా సప్పబడిపోయింది. మూ అని వచ్చేది మీదకే, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. దానికి ఏ ఆనకట్ట కట్టాడా, రాళ్ళు పెట్టి ఏమన్నా కట్టాడా? నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడికి దాకొచ్చి వెనక్కి వెళ్ళిపో, నువ్వు ఎక్కడి దాకా రావచ్చు వెనక్కి వెళ్ళు, అంతే. దానికి ఏది లేదు, అట్లా వస్తుంది, పొంగుకుంటూ వస్తుంది, మళ్ళీ అక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. అది ప్రభు స్వాధీనంలో ఉంది సముద్రం. భూమికి పునాది ఎవరేశారో తెలియదు. ఎవరేశారు? యేసు ప్రభు కదా. ఈ భూమిని శూన్యంలో ఏలాడదీస్తున్నానంట. శూన్యం అంటే ఏమీ లేదు. ఆకాశ గగనాలను నీ జానతో కొలిసితివి. జానతో కొలిచాడంట. జానతో అసలు ఈ జాన ఎంత ఉంటుంది, ఆకాశ గగనాలు ఎంత ఉంటాయి, ఆకాశం. యేసు ప్రభు చెయ్యి ఎంత ఉందో మీరు గమనించండి. యేసు ప్రభు చెయ్యి ఎంత ఉందో, భూమిని జాన పెట్టి కొలిచినట్టు కొలుతున్నాడంట ఆకాశాన్ని, భూమిని. ఆషామాషాలుగా తక్కిరి పిక్కిరిగా ఉండేది కాదు. ఆయన మందిరములో యథార్థత కలిగి ఉన్నప్పుడు దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఏంటో బైబిల్ తేటగా చెప్తుంది. అబద్ధం ఆడకూడదు. ఒక డబ్బులు లేవనుకో, లేని సంగతి ప్రజలకు చెప్పుకుంటే వాళ్ళు ఏమైనా ఇస్తారా? ఎవరో డబ్బులు లేవు అని అన్నామనుకో, 10 మందికి చెప్పామనుకో, ఇక నువ్వు వస్తుంటే మరి ఏమి డబ్బులు అడిగేటట్టుందరా నాయనా అని ముందే ఏమంటాడు తెలుసా? ఏమా ఊరు వెళ్తున్నా నేను, ఏమనుకో బాకు, ఎందుకు వెళ్తున్నానంటే డబ్బుల కోసం వెళ్తున్నా. నువ్వే డబ్బుల కోసం వెళ్తుంటే ఇక నేనేం అడగనులే అనుకుంటుంది. అర్థమైపోద్ది వాళ్ళకి, డబ్బులు లేవని ఊరంతా తిరిగింది, ఏమైనా నా దగ్గరికి వస్తుందేమని అనుకుంటాడు ఆయన. నేను అబద్ధం చెప్పట్లా. అట్లా చెప్పటం వల్ల ఏమైనా ఇస్తారా మనకి? లేదు 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 లేదని పాట పాడామనుకో, ఆమేన్ అంటాడు ఆయన. నేను చత్తా అంటుందంట. ఆ మాట వాడొచ్చా పొద్దాక? అదేమన్నా ఆశీర్వాదం వచ్చినవా? నేను చత్తా, ఇప్పుడు చచ్చిపోతా అంటుందంట. చచ్చిపోతే చచ్చిపోవా అన్నాడు అంటాడు. నేనెందుకు చత్తా? రోజు సత్తానన్నప్పుడు భర్త ఏమంటాడంట? సత్తే సావు, పెంట వదిలిపోద్దంటే నేనెందుకు చత్తా, నువ్వే చావంటుందంట. మరి పొద్దాక సత్తా నేను చత్తాను ఎందుకు అంటున్నావు? అబద్ధం కాదు ఇది, జరిగే సంగతులు. అది ఒక ఊత పదం అయిపోద్ది. క్షేమ చుట్టుకుమంటే చాలు, నేను సత్తే పోద్ది ఇదంతా, ఈ బాధలన్నీ పోతాయి. సత్తే బాధలు పోతాయని ఎవరు చెప్పాడు నీకు? బాధలు ఎక్కువ అవుతాయి బాధలో. నువ్వు చస్తే బాధలు ఎక్కువ అవుతాయి. హల్లెలూయా. అందుకనే యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఆయన పర్వతం మీద ఎక్కదగిన వాడు ఎవడు? అబద్ధం ఆడకుండా ఉండేవాడు, యథార్థత కలిగిన వాడు, దేవునికి నమ్మకంగా ఉండేవాడు, అబద్ధం ఆడకుండా ఉండేవాడు. అమ్మా వినపడుతుందా? సంతోషంగా ఉండండి. ఏదో కొండరికి మీద పడిపోతుందని. ఇప్పుడు ఉత్తీతలు ఉంటాయి, మా కొల్లేటి ప్రాంతాలు ఉత్తీత అంటది, ఉత్తీత అంటది. ఇది ఉత్తీత అంటదా? భూమి పడదా ఏంటి? వర్షం పడదా? దానికి కళలు పగలే కళలు కడదంటది. చెట్టుకి ఏలాడిపోయి ఎట్ట ఉండి
తుఫాను వచ్చినట్టు గాలి వచ్చినట్టు కలగని చూస్తుంది. తుఫాను లేదు, ఏం లేదు, అది పిచ్చి పిచ్చి కళ్ళలు కంటుంటుంది. అట్టుండి కాళ్ళు పైకి పెట్టి ఉత్తేత సన్నగొట్టే కాళ్ళు ఉత్తేత 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 అంటుంది. అంటుంది మళ్ళీ. ఏంటి ఎట్టాడుతుంది? ఏంటిది? ఏం లేదా? మనస్సు స్థిరపరచబడాలి, ఆలోచన స్థిరపరచబడాలి. అప్పుడు అంటాడు యేసయ్య, నీ చేతి పని నేను స్థిరపరుస్తా, నీ ఉద్యోగాన్ని నేను స్థిరపరుస్తా, నీ వ్యాపారాన్ని స్థిరపరుస్తా, నీ కుటుంబాన్ని నేను స్థిరపరుస్తా, నీ ఇల్లు నీ పిల్లల్ని స్థిరపరుస్తా, చెదిరిపోయిన వాటి అంటే అందరినీ చెదిరిపోయిన నీ సైన్యాన్ని ఒకటి చేస్తాను నేను అని ప్రభువు చెప్తున్నాడు. ఎప్పుడు చేస్తాడు అట్లా? నువ్వు యథార్థత కలిగినప్పుడు. హల్లెలూయా. కనుక మోకరించండి, ప్రార్థించేద్దాం.